మెంతికూరతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి హాఫ్ కేజీ చికెన్లో కొద్దిగా పసుపు, 1½ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసినవి, 2 పచ్చిమిరపకాయ చీలుకలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసుకొని 2 నిమిషాల పాటు కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటోని యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు చికెన్ని మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకుని 2-3 నిమిషాల తర్వాత చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఆ స్టేజ్లో 1 టీ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్, 2 టీ స్పూన్స్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మసాలాని మిక్స్ చేసుకుని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ గురించి నేను లాంగ్ వీడియో డీటెయిల్డ్గా చేశానండి. మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. 3-4 నిమిషాల తర్వాత ఒక 100 గ్రామ్స్ మెంతికూరని యాడ్ చేసుకోవాలండి. ఇంకొక 4 నిమిషాలు కుక్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ మెంతికూర చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.